హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను ఆక్టల్ టు బైనరీ ప్రయారిటీ ఎన్కోడర్ ఐసీని డిజిటల్ ట్రైన్ కిట్లో కనెక్ట్ చేసి ప్రాక్టికల్గా ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఎలా వెరిఫై చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆక్టల్ టు బైనరీ ప్రయారిటీ ఎన్కోడర్ ఐసీ నెంబర్ వచ్చి 74148. ఇది వచ్చి మనకి 16 పిన్ ఐసీ. అయితే ఇక్కడ చూడండి, ఆక్టల్ టు బైనరీ అన్నాడు కాబట్టి ఇక్కడ 8 ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, 3 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. సో వీటితో పాటు ఇక్కడ ఇన్పుట్ కేసులో అయితే ఎక్స్ట్రాగా మనకి ఎనేబుల్ ఇన్పుట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ కేసు అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా ఎనేబుల్ అవుట్పుట్, దాంతోపాటు గ్లోబల్ సెలెక్ట్ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఓవరాల్గా మనకి ఇన్పుట్ అవుట్పుట్ అనేది యాక్టివ్లో, ఎందుకంటే ఇక్కడ బబుల్స్ తీసుకున్నాడు కాబట్టి యాక్టివ్లోగా మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ ఇన్పుట్ కేసు అయితే ఎనేబుల్ అవ్వాలంటే అక్కడ 0 అనేది ఇవ్వాలి, డిజేబుల్ అవ్వాలంటే 1గా మనం అక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ కేసు అయితే ఎనేబుల్ అంటే అక్కడ అవుట్పుట్ అనేది 0గా జనరేట్ అవుతుంది, డిజేబుల్ అంటే అక్కడ అవుట్పుట్ అనేది 1గా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఎనేబుల్ ఇన్పుట్ ఎప్పుడైతే ఎనేబుల్ అవుతుందో అప్పుడే ఇన్పుట్ని బేస్ చేసుకుని అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎప్పుడైతే గ్లోబల్ సెలెక్ట్ అవుట్పుట్ వాల్యూ ఎనేబుల్ అవుతుందో అప్పుడే మనం అవుట్పుట్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ గ్లోబల్ సెలెక్ట్ అనేది డిజేబుల్ అయితే అక్కడ అవుట్పుట్ని మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎనేబుల్ అవుట్పుట్ ఒకటి ఉంది కదా, దీన్ని ఎందుకు ఇచ్చేస్తామంటే మనం ఈ 74148 ఐసీ ఏదైతే ఉంటుందో ఇంకొక 74148 ఐసీతో క్యాస్కేడింగ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఎనేబుల్ అవుట్పుట్ అనేది యూజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఎనేబుల్ అవుట్పుట్ లైన్ ఏదైతే ఉంటుందో ఇంకొక 74148 ఐసీలో ఎనేబుల్ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకుంటాం. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మనము 8 ఇన్పుట్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్టెండ్ చేయడం కోసం దీన్ని యూజ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, దీని ఎక్స్ప్లెనేషను నేను ఈ ట్రూత్ టేబుల్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 7th ఇన్పుట్ ఏదైతే ఉంటుందో హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకుంటాం, 0th ఇన్పుట్ ఏదైతే ఉంటుందో లోయెస్ట్ ప్రయారిటీగా తీసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఎనేబుల్ ఇన్పుట్ డిజేబుల్ చేసి వెరిఫై చేస్తాను. కాబట్టి ఇక్కడ ఎనేబుల్ ఇన్పుట్ డిజేబుల్ అంటే 1గా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా ఏదున్నా సరే, అంటే ఇక్కడ డోంట్ కేర్గా తీసుకుంటాం, ఓవరాల్గా అవుట్పుట్ అనేది డిజేబుల్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ కేసు నుంచి ఎనేబుల్ ఇన్పుట్ ఎనేబుల్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ డేటా అంతా 0గా తీసుకున్నాను. ఫస్ట్ కేసు చూడండి, నేను ఓవరాల్గా ఇన్పుట్ డేటా అనేది డిజేబుల్ చేశాను, అంటే ఇక్కడ ఆల్ వన్స్గా తీసుకున్నాను. కాబట్టి ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది డిజేబుల్ అవుతుంది, ఎందుకంటే మనకి గ్లోబల్ సెలెక్ట్ వాల్యూ ఇక్కడ డిజేబుల్ అయింది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే 0 వచ్చి ఉంటుందో అప్పుడే మనం అవుట్పుట్ అనేది కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ అవుట్పుట్ అనేది, అంటే ఇక్కడ మనకి గ్లోబల్ సెలెక్ట్ వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఈ అవుట్పుట్ని మనం కన్సిడర్ చేయకూడదు. కానీ ఇక్కడ మనకి ఎనేబుల్ అవుట్పుట్ వాల్యూ 0 వచ్చింది, అంటే మనం ఈ పర్టికులర్ కేస్ అనేది క్యాస్కేడింగ్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ 74148 ఐసీ ఏదైతే ఉంటుందో ఇంకొక 74148 ఐసీతో మనం క్యాస్కేడింగ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ ఎనేబుల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఇంకొక 74148 ఐసీలో ఎనేబుల్ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం తీసుకున్న ఇన్పుట్ లైన్స్ 8 ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ కేసు తీసుకున్నాను. అయితే ఇక్కడ మనకి 7th ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనేబుల్ చేసుకున్నాను. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్ ఏదీ లేదు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. కానీ దీనికన్నా లోయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఆ డేటా ఏదున్నా మనకి ఇబ్బంది లేదు. సో ఆ ప్లేస్లో 1 తీసుకున్నా సరే, 0 తీసుకున్నా సరే, ఓవరాల్గా మనకి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0గా జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి యాక్టివ్లో కాబట్టి 0గా తీసుకుంటాం, కానీ కరస్పాండింగ్ అవుట్పుట్ మనం వెరిఫై చేయాలనుకుంటే మనం 1గా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఆల్ 0s అంటే ఆల్ 1గా తీసుకుంటాం, ఒకవేళ ఆల్ 1s అంటే ఆల్ 0గా తీసుకుంటాం, ఒకవేళ 101 అంటే 010గా తీసుకుంటాం. కాబట్టి మీరు ఇక్కడ అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేసేటప్పుడు 0 అనేది 1గా తీసుకోండి, 1 అనేది 0గా తీసుకోండి. అప్పుడే మనకి ఆ కరస్పాండింగ్ అవుట్పుట్ అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకి గ్లోబల్ సెలెక్ట్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి మనం ఈ అవుట్పుట్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎనేబుల్ అవుట్పుట్ 1 అయింది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. అంటే ఈ పర్టికులర్
74148 ఐసీ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, నేను 6th ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఎనేబుల్ చేసుకున్నాను. కానీ ఇక్కడ మనకి దానికన్నా హైయెస్ట్ ప్రయారిటీ 7th ఇన్పుట్ ఉంది కాబట్టి దీన్ని కంపల్సరీ డిజేబుల్ చేసుకోవాలి. సో తర్వాత దీనికన్నా లోయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్ ఏదున్నా సరే మనకు ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది 001గా జనరేట్ అవుతుంది. 001 అంటే 110, 110 అంటే 6. కాబట్టి ఇక్కడ 6th ఇన్పుట్ ఎనేబుల్ చేశాం కాబట్టి మనకి 6th అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి యాక్టివ్లో కేసు కాబట్టి 001గా జనరేట్ అవుతుంది. ఇటు మనకి ఇక్కడ గ్లోబల్ సెలెక్ట్ వాల్యూ 0 వచ్చి ఉంటుంది. ఎనేబుల్ అవుట్పుట్ అనేది డిజేబుల్ అయి ఉంటుంది. తర్వాత చూడండి, నేను 5th ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనేబుల్ చేశాను. సో దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్ వచ్చి 6th 7th ఉంది కాబట్టి వీటిని కంపల్సరీ డిజేబుల్ చేసుకోవాలి. దీనికన్నా లోయెస్ట్ ప్రయారిటీ డేటా ఏదున్నా సరే మనకు ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ అనేది 010గా జనరేట్ అవుతుంది. గ్లోబల్ సెలెక్ట్ వాల్యూ ఎనేబుల్ అయి ఉంటుంది. ఎనేబుల్ అవుట్పుట్ అనేది డిజేబుల్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 010 అంటే మనం 101గా మనం కన్సిడర్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి, 4th ఇన్పుట్ని ఎనేబుల్ చేసుకున్నాను. సో కాబట్టి ఇక్కడ దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ అంటే 5th 6th 7th ఈ పర్టికులర్ ఇన్పుట్ అనేది డిజేబుల్ చేసుకోవాలి. దీనికన్నా లోయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్ ఏదున్నా మనకి ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది 011గా జనరేట్ అవుతుంది. 011 అంటే 100, 100 అంటే 4. సో కాబట్టి ఇక్కడ చూడండి, గ్లోబల్ సెలెక్ట్ అవుట్పుట్ ఎనేబుల్ అయింది. ఎనేబుల్ అవుట్పుట్ అనేది డిజేబుల్ అయింది. తర్వాత ఇక్కడ చూడండి, నేను 3rd ఇన్పుట్ ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్ అనేది కంపల్సరీ డిజేబుల్ చేసుకోవాలి. లోయెస్ట్ ప్రయారిటీ డేటా ఏదున్నా సరే మనకు ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 100గా జనరేట్ అయింది. సో 100 అంటే 011, 011 అంటే 3. తర్వాత ఇక్కడ చూడండి, గ్లోబల్ సెలెక్ట్ ఎనేబుల్ అయింది. ఎనేబుల్ అవుట్పుట్ అనేది డిజేబుల్ అయింది. తర్వాత ఇక్కడ చూడండి, నేను 2nd ఇన్పుట్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ కంపల్సరీ డిజేబుల్ చేసుకోవాలి. సో దీనికన్నా లోయెస్ట్ ప్రయారిటీ డేటా ఏదున్నా మనకి ప్రాబ్లం లేదు. సో కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 101గా జనరేట్ అయింది. సో 101 అంటే 010 అంటే 2. కాబట్టి ఇక్కడ గ్లోబల్ సెలెక్ట్ అవుట్పుట్ ఎనేబుల్ అయింది. ఎనేబుల్ అవుట్పుట్ అనేది డిజేబుల్ అయింది. తర్వాత ఇక్కడ చూడండి, నేను 1th ఇన్పుట్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను. దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉంటుందో అంటే 2nd to 7th ఈ పర్టికులర్ ఇన్పుట్ అనేది కంపల్సరీ డిజేబుల్ చేసుకోవాలి. దీనికన్నా లోయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్ అనేది మనకి ఏదైనా ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 110 జనరేట్ అయింది. సో 110 అంటే 001, 001 అంటే 1. సో ఇక్కడ మనకి గ్లోబల్ సెలెక్ట్ అవుట్పుట్ ఎనేబుల్ అయింది. ఎనేబుల్ అవుట్పుట్ అనేది డిజేబుల్ అయింది. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను 0th ఇన్పుట్ ఎనేబుల్ చేశాను కాబట్టి దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్ అంటే ఈ పర్టికులర్ 1 to 7th ఈ పర్టికులర్ ఇన్పుట్స్ అనేది కంపల్సరీ డిజేబుల్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 111గా జనరేట్ అయింది. 111 అంటే 000, 000 అంటే 0 ఇన్పుట్. సో కాబట్టి ఇక్కడ గ్లోబల్ సెలెక్ట్ అవుట్పుట్ అనేది ఎనేబుల్ అయింది. దాంతోపాటు ఎనేబుల్ అవుట్పుట్ అనేది డిజేబుల్ అయింది. సో ఈ విధంగా మనము అవుట్పుట్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు అర్థం అవడం కోసం ఈ ఐసీని సింపుల్గా ఇలా నేను డిజైన్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఐసీని ప్రాక్టికల్గా సర్క్యూట్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 74148 ఆక్టల్ టు బైనరీ ప్రయారిటీ ఎన్కోడర్ ఐసీని మనం ఇలా కనెక్ట్ చేసినట్లయితే ఫస్ట్ మనం వీసీసీ గ్రౌండ్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 16 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ +5 voltsకి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రౌండ్ కనెక్షన్ అంటే పిన్ నెంబర్ 8 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ 0 voltsకి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇన్పుట్ లైన్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ పిన్ నెంబర్ 10 అంటే 0 ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత 1th ఇన్పుట్ అంటే ఇక్కడ మనకి పిన్ నెంబర్ 11 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను.
నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్పుట్ 2 నుంచి అంటే పిన్ నెంబర్ 12 నుంచి ఒక ప్యాచ్ కార్డ్తో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్పుట్ 3 అంటే పిన్ నెంబర్ 13 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్తో నేను ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్పుట్ 4 అంటే పిన్ నెంబర్ 1 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇన్పుట్ 5 అంటే పిన్ నెంబర్ 2 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్పుట్ 6 అంటే పిన్ నెంబర్ 3 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్పుట్ 7 అంటే పిన్ నెంబర్ 4 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి మనం ఎనేబుల్ ఇన్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 5 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా మనకి ఇన్పుట్ లైన్స్ దాంతోపాటు ఎనేబుల్ ఇన్పుట్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ లైన్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ A2 అవుట్పుట్ అంటే పిన్ నెంబర్ 6 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ A1 ఇన్పుట్ అంటే పిన్ నెంబర్ 7 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ A0 ఇన్పుట్ అంటే పిన్ నెంబర్ 9 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మనం గ్లోబల్ సెలెక్ట్ ఇన్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 14 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎనేబుల్ అవుట్పుట్ మనం కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 15 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో కాబట్టి ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ఇన్పుట్ వచ్చి మనం ఎలా తీసుకుంటామంటే I0 అన్న తీసుకోవచ్చు లేదా 0గా తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ 0 1 2 3 4 5 6 7 ఇది వచ్చి మనకి ఏమవుతుందంటే ఎనేబుల్ ఇన్పుట్. నెక్స్ట్ అదేవిధంగా ఈ పర్టికులర్ అవుట్పుట్ వచ్చి A2గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ A1 A0గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ అవుట్పుట్ వచ్చి గ్లోబల్ సెలెక్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ అవుట్పుట్ వచ్చి ఎనేబుల్ అవుట్పుట్గా తీసుకుంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం ఇక్కడ ఎనేబుల్ అవుట్పుట్ అనేది కొన్ని కేసెస్లో దాన్ని ఎక్స్టెండెడ్ అవుట్పుట్ కూడా కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే ఐసీని మనం ప్రాక్టికల్గా డిజిటల్ ట్రైనర్ కిట్లో కనెక్ట్ చేసి ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 74148 ఆక్టల్ టు బైనరీ ప్రయారిటీ ఎన్కోడర్ ఐసీ ఇది. సో ఇది 16 పిన్ ఐసీ, బాటమ్ వచ్చి 8 పిన్స్ ఉంటాయి, టాప్ వచ్చి 8 పిన్స్ ఉంటాయి. అగైన్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేటివి యాక్టివ్లోగా తీసుకుంటాం. సో ఒకవేళ మనం యాక్టివ్లో ఇన్పుట్గా ఇవ్వాలనుకుంటే 0 ఇవ్వాలి. ఒకవేళ మనకి యాక్టివ్లో అవుట్పుట్ అనేది జనరేట్ అయితే 0గా జనరేట్ అయినప్పుడు మనం ఎనేబుల్గా తీసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇన్పుట్స్ అనేటివి 8 ఉంటాయి. సో I0 to I7. సో ఇక్కడ I7 అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్ అది, కాబట్టి దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ ఇన్పుట్స్ అనేటివి ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్స్ వచ్చి 3 ఉంటాయి. సో అవి వచ్చి మనకి A2 బారు, A1 బారు, A0 బారు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ EI ఎనేబుల్ ఇన్పుట్, దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఈ ఐసీలో ఉన్న సర్క్యూట్ని ఎనేబుల్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఈవో ఎనేబుల్ అవుట్పుట్, దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఇక్కడ 74148 ఐసీ ఉంది కదా, ఇదే ఐసీని ఇంకోటి తీసుకునేసి దీంతో క్యాస్కేడ్ చేసినప్పుడు ఇప్పుడు సెకండ్ ఐసీ ఏదైతే ఉంటుందో ఆ ఐసీలో ఉన్న సర్క్యూట్ని ఎనేబుల్ చేయడానికి మనం యూజ్ చేసుకుంటాం. అంటే క్యాస్కేడింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎనేబుల్ అవుట్పుట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ జిఎస్ అనేది గ్లోబల్ సెలెక్ట్. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం గ్లోబల్ సెలెక్ట్ ఎప్పుడైతే ఎనేబుల్ అవుతుందో అప్పుడే మనం అవుట్పుట్ని కన్సిడర్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేద్దాము. కాబట్టి ఫస్ట్ వీసీసీ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ +5 voltsకి కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 16కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ 0 volts కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 8కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఎనేబుల్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఈ పిన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పిన్ నెంబర్ 5కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలి కాబట్టి నేను 8 ఇన్పుట్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి
8 ఇన్పుట్స్ ఈ టోగల్ స్విచెస్ ద్వారా ఇస్తాను. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ I0 ఇవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ పిన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 10కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ I1 ఇవ్వాలి కాబట్టి నేను సెకండ్ ఇన్పుట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 11కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ I2 ఇవ్వాలి కాబట్టి ఇక్కడ థర్డ్ ఇన్పుట్ని సెలెక్ట్ చేసి పిన్ నెంబర్ 12కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ I3 ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఫోర్త్ పిన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 13కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ I4 ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఫిఫ్త్ ఇన్పుట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ I5 ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ సిక్స్త్ పిన్ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ I6 ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ సెవెంత్ ఇన్పుట్ సెలెక్ట్ చేసి పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ I7 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి నేను ఎయిత్ ఇన్పుట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 4కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అవుట్పుట్ లైన్స్ ఇవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ A2 బార్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 6కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ A1 బార్ ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ A0 బార్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 9కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్లోబల్ సెలెక్ట్ అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి పిన్ నెంబర్ 14కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎనేబుల్ అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి పిన్ నెంబర్ 15కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఇక్కడ నేను ఇన్పుట్స్ అవుట్పుట్స్ అదేవిధంగా ఎనేబుల్ ఇన్పుట్ ఎనేబుల్ అవుట్పుట్ గ్లోబల్ సెలెక్ట్ VCC గ్రౌండ్ ఇవన్నీ కనెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేయాలి కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ చూడండి కిట్ ఆన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఎనేబుల్ ఇన్పుట్ డిజేబుల్ చేసినట్లయితే అంటే ఇక్కడ 1గా సెట్ చేసినట్లయితే మనకి అవుట్పుట్ వాల్యూ 111. నెక్స్ట్ గ్లోబల్ సెలెక్ట్ వచ్చి 1గా జనరేట్ అయింది. నెక్స్ట్ ఎనేబుల్ అవుట్పుట్ 1గా జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఎనేబుల్ ఇన్పుట్ ఎనేబుల్ చేయనుకున్నాం కాబట్టి 0గా సెట్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఆల్ ఇన్పుట్ వాల్యూస్ 1గా సెట్ చేసినట్లయితే మనకి అవుట్పుట్ వాల్యూ 111 జనరేట్ అయింది. నెక్స్ట్ గ్లోబల్ సెలెక్ట్ అనేది 1గా జనరేట్ అయింది. ఎనేబుల్ అవుట్పుట్ 0గా జనరేట్ అయింది. సో ఇది మనం క్యాస్కేడింగ్ కేస్కి యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఇదే ఐసీని ఇంకొక ఐసీతో అంటే ఇంకొక 74148 ఐసీతో క్యాస్కేడింగ్ చేసినప్పుడు ఆ క్యాస్కేడింగ్ ఐసీ అనేది ఎనేబుల్ చేయడానికి మనం ఈ ఎనేబుల్ అవుట్పుట్ పిన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా గ్లోబల్ సెలెక్ట్ అనేది ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడే మనం ఈ అవుట్పుట్ని కన్సిడర్ చేయాలి. ఒకవేళ గ్లోబల్ సెలెక్ట్ అనేది ఇక్కడ 1గా జనరేట్ అయితే ఆ అవుట్పుట్ను మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ తీసుకున్న 8 ఇన్పుట్స్లో మనకి హైయెస్ట్ ప్రయారిటీ వచ్చి I7 కాబట్టి దీని ప్రకారం మనం ఇన్పుట్ అనేది తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైనా ఒక ఇన్పుట్ అనేది ఎనేబుల్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ ఇన్పుట్ అనేది 0గా సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే 0 సెట్ చేసుకుంటామో దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్స్ని కంపల్సరీ డిజేబుల్ చేసుకోవాలి. తర్వాత దీనికన్నా లోయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్స్ మనకి ఏదున్నా మనకి ప్రాబ్లం ఉండదు. సో అవుట్పుట్ అనేది మనకి ఆ కేసులో చేంజ్ అవ్వదు. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక్కొక్క ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేస్తాను. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి నేను I7 = 0గా సెట్ చేశాను. ఇక్కడ మనకి రిమైనింగ్ ఇన్పుట్ వాల్యూస్ ఏదున్నా మనకి ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 000 జనరేట్ అయింది. నెక్స్ట్ గ్లోబల్ సెలెక్ట్ = 0 వచ్చింది. ఎనేబుల్ అవుట్పుట్ 1గా జనరేట్ అయింది. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి I6 = 0గా సెట్ చేశాను. సో కాబట్టి ఇది 0గా సెట్ చేసినప్పుడు I7 = 1గా సెట్ చేసుకోవాలి. సో ఈ కేసులో మనకి అవుట్పుట్ వాల్యూ 001 జనరేట్ అయింది. గ్లోబల్ సెలెక్ట్ వచ్చి 0 ఎనేబుల్ అవుట్పుట్ 1గా జనరేట్ అయింది. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి నేను I5 = 0గా సెట్ చేయాలనుకున్నాను. సో ఇది 0గా సెట్ చేస్తే దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ డిజేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే 010 నెక్స్ట్ గ్లోబల్ సెలెక్ట్ = 0 ఎనేబుల్ అవుట్పుట్ = 1 జనరేట్ అయింది. నెక్స్ట్ I4 = 0గా సెట్ చేయాలనుకున్నాం కాబట్టి దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్స్ మనం డిజేబుల్ చేసుకోవాలి. ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే 011 నెక్స్ట్ అదేవిధంగా గ్లోబల్ సెలెక్ట్ = 0 ఎనేబుల్ అవుట్పుట్ = 1గా జనరేట్ అయింది.
సో తర్వాత ఇక్కడ చూడండి I3 = 0గా సెట్ చేయాలనుకున్నాం కాబట్టి దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్స్ మనము 1గా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే 100. నెక్స్ట్ అదేవిధంగా గ్లోబల్ సెలెక్ట్ = 0, ఎనేబుల్ అవుట్పుట్ = 1గా జనరేట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి I2 = 0గా సెట్ చేయాలనుకున్నాం కాబట్టి దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్స్ కంపల్సరీ డిజేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 101 జనరేట్ అయింది, గ్లోబల్ సెలెక్ట్ = 0 జనరేట్ అయింది, ఎనేబుల్ అవుట్పుట్ = 1 జనరేట్ అయింది. నెక్స్ట్ I1 = 0గా సెట్ చేయాలనుకున్నాం కాబట్టి దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్స్ మనం కంపల్సరీ డిజేబుల్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే 110. నెక్స్ట్ అదేవిధంగా గ్లోబల్ సెలెక్ట్ = 0, ఎనేబుల్ అవుట్పుట్ = 1 జనరేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి I0 = 0గా సెట్ చేయాలనుకున్నాం కాబట్టి దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్స్ అన్ని 1గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే 111 జనరేట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా గ్లోబల్ సెలెక్ట్ = 0, ఎనేబుల్ అవుట్పుట్ = 1గా జనరేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్ ఇన్పుట్స్ 1 అయినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి గ్లోబల్ సెలెక్ట్ అనేది 1 వచ్చింది కాబట్టి ఈ అవుట్పుట్ మనం కన్సిడర్ చేయకూడదు. అదేవిధంగా ఎనేబుల్ అవుట్పుట్ = 0 వచ్చింది కాబట్టి మనం క్యాస్కేడింగ్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక పాయింట్ చూడండి. సో ఇక్కడ ఏదైనా ఒక ఇన్పుట్ని మనం ఎనేబుల్ చేసినట్లయితే సపోజ్ ఇప్పుడు నేను ఈ పర్టికులర్ 4th ఇన్పుట్ 0గా సెట్ చేస్తాను కాబట్టి దీనికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్స్ అనేటివి మనం కంపల్సరీ 1 చేసుకోవాలి. అయితే ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి 011 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా గ్లోబల్ సెలెక్ట్ = 0, ఎనేబుల్ అవుట్పుట్ = 1 వచ్చింది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను దీనికన్నా లోయెస్ట్ ప్రయారిటీ ఇన్పుట్స్ వాల్యూస్ ఏదున్నా సరే మనకు అవుట్పుట్ అనేది 011 జనరేట్ అయింది. సో మనకి చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ప్రయారిటీని బేస్ చేసుకునే అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనము 74148 ఆక్టల్ టు బైనరీ ప్రయారిటీ ఎన్కోడర్ IC యూజ్ చేసి ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు.